ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ఈరోజు మనం మిత్రమండలి మూవీ ఉందాం. సినిమా విశేషాలు తెలుసు. కంటెంట్ లేకపోతే థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ప్రెసెంట్ 1 వీక్ కూడా సినిమా ఆడడం కొంచెం గగనం అయిపోతుంది. కంటెంట్ విషయం లేనిది ఎవరు థియేటర్కి రావడానికి ఇష్టపడట్లేదు. ఈ మూవీస్ ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ వరకు రీసెంట్ బాగా చూస్తున్నారు. ఈ పైన లవ్ కమింగ్ ఐఎంయు ఫిక్స్ వాళ్ళు అంతే అన్న. నిహారిక గారు, ఈ స్టోరీలే పిన్ చేసుకుందాం ఏమైనా అనిపించిందా మీకు? ఫస్ట్ మూవీ నేను కామెడీ చేయాలనుకున్నానండి. Okay. బికాస్ ఐ ఫీల్ లైక్ నాకు కొంచెం కంఫర్టబుల్ జానర్ అది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మేంకర్ పవన్. ఈ రోజు మనం మిత్రమండలి మూవీ ఉందాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నమస్కారం. నార్మల్గా అంటే కౌశిక్, రమణ, విపుల్, ఓబులేష్, అతుల్ ఇట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకొని వచ్చారు. సతీష్ పర్టికులర్గా మిత్రమండలి కాన్సెప్ట్ అంటే మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీ క్యారెక్టరైజేషన్ లో? ఎప్పుడైనా సరే సుమన్ టీవీ నాతో ఇంటర్వ్యూ చేస్తుందని ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఉండేది. లాస్ట్ టైం చేసాం అన్నారు, కలిసాం మనం. లేదు, ఐ థింక్ ద స్టోరీ బ్రో, ఐ థింక్ క్లియర్లీ టు ద పాయింట్ చెప్పాలంటే ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ. అండ్ వినగానే చాలా పిచ్చగా నచ్చేసింది అనమాట. అంటే మనకు ఒక అర్జు ఉంటుంది కదా, ఇట్లా ఇది ఎట్లయినా సరే నేను చెయ్యాలి అని ఒక బిలీఫ్ బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్. ఇది చేస్తే నాకు ఐ విల్ బి వెరీ హ్యాపీ అని అనిపించింది. హ్యాపీ. రాగ్మయూర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని వస్తున్నారు. అంటే రీసెంట్ డేస్ ఓటీటీస్లో కానీ ఎక్కడ చూసినా మీ మూవీస్ ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ వరకు రీసెంట్గా బాగా చూస్తున్నారు. పర్టికులర్గా మిత్రమండలి స్టోరీ చెప్పగానే పర్టికులర్గా కీ పాయింట్ అనేది మీకు ఏది బాగా నచ్చింది? ఇది వెరీ క్లీన్ అండి. అబ్సల్యూట్లీ నో వల్గారిటీ, నో అశ్లీలత, నథింగ్. ఏ డబుల్ మీనింగ్ కూడా ఉండదు సినిమా నిజంగా. సో అలా రాస్తూ పండించడం కామెడీ అనేది చాలా కష్టం. విజయ్ చాలా బాగా రాశాడు, అందరికీ నచ్చుతుంది అని చదివేటప్పుడే స్క్రిప్ట్ తను నరేట్ చేసినప్పుడే అర్థమైపోయింది. ఈ ప్రతి సీన్ పేరుదని అర్థమైంది. థ్యాంక్ఫుల్లీ ఆ ఎగ్జిక్యూషన్ కూడా బాగా అయిపోయింది. అవుట్పుట్ అయితే వెరీ కాన్ఫిడెంట్. ఓకే. నిహారిక గారు, ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కెరీర్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ పెర్సు మూవీ చేశారు. అండ్ ఆల్కాల్ మిత్రమండలి. పర్టికులర్గా అంటే మూవీస్ వైజ్ వచ్చినప్పుడు కానీ ఈ స్టోరీలే పిన్ చేసుకుందాం ఏమైనా అనిపించిందా మీకు? అంటే యాక్షన్ కానీ, రొమాన్స్ కానీ, కామెడీ కానీ, ఈ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఏ జోనర్ పర్టికులర్గా మీరు స్టార్టింగ్ మూవీకి వచ్చినప్పుడు ఏది బాగా ఇంట్రెస్ట్? ఫస్ట్ మూవీ నేను కామెడీ చేయాలనుకున్నానండి. ఓకే. బికాస్ ఐ ఫీల్ లైక్ నాకు కొంచెం కంఫర్టబుల్ జానర్ అది. సో స్టార్టింగ్ పెద్ద తెగించి వేరే టైప్ ఆఫ్ జానర్కి వెళ్ళిపోయి అంత ధైర్యం లేదు అండ్ అంత ఇది కూడా లేదు. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ కామెడీ. సో కేమ్ ఎట్ ద రైట్ టైమ్. And alcohol is not funny. Na character is not funny. So I think slowly I wanted to diverge into different. ఓకే. అంటే ఇన్ఫ్లుయెన్సర్ దానికి ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందా అంటే మూవీస్కి బాగా వస్తుంది? చెప్పేగా మన యూట్యూబ్లో ఎంత వస్తుందో చెప్పి. అంటే ఒక 10 ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ ఎంత అని చేస్తే జస్ట్ ఇట్లా చూడగానే వచ్చేస్తుంది. అంటే ఇట్లా మీరు అర్థం కాలేదమ్మా. అంటే ఒక వీడియోలో చేయగలదు అని చెప్తున్నాను. ఓకే. అంటే ఇక్కడ నేను బిగినింగ్ ఫస్ట్ ఐమ్ న్యూ గర్ల్ ఇన్ ద ఫిల్మ్స్ కదండి. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ the money here to match the money I make there. Akkada I've been doing it since I was a teenager, so of course I make more. Okay. Akkade ekkuva sampadistanu obviously. Okay. Proper ekkada? I'm born in Chennai, raised in Bangalore. My family Vijayawada side nunchi. Vijayawada side. Maadi kuda Vijayawada. Avunna. మన విజయవాడలో మేము ఈవెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు షీ బికెమ్ వెరీ ఎమోషనల్ అనమాట. నడుస్తుంటే మా అందరికి ఇట్లా ఏ జో దేశ్ హై తేరా అని మాకు అనిపిస్తుంది. ప్రసాద్ బెహ్రా మాత్రం ఈ వాజ్ సింగింగ్ దట్ ఇందిరా సాంగ్ లో ఉంటుంది కదా. ఓకే అన్న, ప్రెసెంట్ ఉన్న సినారియోలో టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. పర్టికులర్గా అంటే కంటెంట్ లేకపోతే థియేటర్కి ఆడియన్స్ అట్లీస్ట్ రావట్లేదు. ప్రెసెంట్ 1 వీక్ కూడా సినిమా ఆడడం కొంచెం గగనం అయిపోతుంది. అంటే ఈ సినిమా థియేటర్కి అని మీరు కథ చెప్పినప్పుడు కానీ నెరేట్ చేసినప్పుడు నీ ప్రశ్నలోనే జవాబు ఉంది బ్రో. ఇట్ ఈస్ సింపుల్. కంటెంట్ విషయం లేనిది ఎవరు థియేటర్కి రావడానికి ఇష్టపడట్లేదు. అండ్ ప్రేక్షకుడు కూడా డబ్బులు పెట్టి వినోదం కొనుక్కునే టైంలో ఆ డబ్బులు ఇంకెక్కడైనా పెట్టి అదే వినోదం తెచ్చుకోగలడు. ఎందుకంటే అతనికి అంత ఆప్షన్ ఉంది, అతను కానీ ఆమెకు కానీ. సో అలాంటప్పుడు
నేను కూడా మంచి సినిమానే చేయాలి, నేను కూడా ఎక్కువ మంది ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించాలనే కోరిక నాకు కూడా ఉంటుంది. సినారియో ఎప్పుడు అంతే ఉండింది, ఇప్పుడు ఇంకెక్కువ అదే ఉండింది. అంటే ఇప్పుడు నేను మన సునీల్ నారాయణ గారితో కానివ్వండి, వీరందరితో మాట్లాడుతున్నా, సార్ మీరు దాదాపు వాళ్ళ నాన్నగారు కూడా ఎప్పటి నుంచో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా చేశారు, ఇప్పుడు దే ఆర్ ఆల్సో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఆల్సో మా ప్రొడక్షన్ హౌస్ అంటే యూ విల్ సీ లెజెండరీ అల్లు అరవింద్ గారు టు ఇప్పుడు ద న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్ లైక్ బన్నీవాసు గారు అండ్ భాను గారు, వీళ్ళందరూ దే సే ద ఓన్లీ సేమ్ థింగ్, సినిమా బాగుంటే ఆడుతుంది, బాలేని సినిమాని ఎంత బాగుందని చెప్పినా కూడా జనాలు చూడరు అని యాక్చువల్లీ 3 రోజుల ముందే మాకు కారులో మేము అందరం వస్తుంటే చెప్పారు బన్నీ గారు. అంటే చూసే మైండ్ సెట్ ఆడియన్స్ ని మారుతుంది అంటారా? కథ పరంగా కొంచెం డైరెక్టర్లు కొంచెం పాన్ ఇండియా వైస్ కూడా సౌత్ అంతా 4 లాంగ్వేజ్లు కూడా వెళ్ళాలి, ఈ టైపు మైండ్ లో పెట్టుకొని కథ రాస్తున్నారంటారా? దిస్ అ డిఫరెంట్ లార్జర్ డిస్కషన్ బ్రో మీరు అనేది. ఇప్పుడు నేను ఏంటంటున్నా అంటే, ఇప్పుడు కాంతారా ఉండింది, ఫస్ట్ కాంతారా తీసుకుంటాం చాప్టర్ 1 కాకుండా, అది చాలా మంది తెలుగు వాళ్ళకి అసలు ఆ నటుడు ఎవరో తెలియదు, ఆ భాష ఏంటో పెద్దగా చూసేవాళ్ళు కాదు. మనం కన్నడ సినిమా అంటే తక్కువ గుర్తొచ్చే 3-4 పేర్లలో అసలు వారి పేరు కూడా లేదు. రిషబ్ శెట్టి గారు సడన్ గా ఆ సినిమా తెలుగులో రావడం, అది చాలా మందిని మెప్పించడం, అదొక సెన్సేషన్ అయింది. ఇప్పుడు పుష్ప కూడా తెలుగులో ఎట్లా ఆడిందో బయట భారతదేశంలో వేరే ప్రాంతాల్లో ఆడిన ముఖ్యమైన కారణం ఏంటంటే ఇట్ ఇస్ బికాస్ ద పవర్ ఆఫ్ ద కాంటెంట్ ఇన్ దాట్. సో వీఆర్ ఎయిమింగ్ బిగర్ ఆడియన్స్ అనేది, అది దీన్ని కూడా తమిళ్లో డబ్ చేసి రిలీజ్ అవుతే అక్కడ కూడా బాగా ఆడొచ్చేమో తెలియదు నాకు, బట్ స్పెసిఫికలీ ఒక తెలుగు సినిమా కాబట్టి ఆడియన్స్ చూసే మైండ్ సెట్ మారిపోతుంది అంటారా? లేదంటే ఈ సౌత్ లాంగ్వేజ్ అన్నిటిలో మన తెలుగు సినిమా కూడా వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, బాస్ నేను డబ్బులు కడుతున్నా, నాకు ఎంటర్టైన్మెంట్ కానీ లేదా వాట్ ఎవర్, గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ వెరీ క్లియర్, పీపుల్ వాంట్ టు గో టు మూవీస్, పీపుల్ లవ్ టు గో టు మూవీస్. అట్లేం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో తెలుగు సినిమా బాగా ఆడిన టైంలో చాలా వేరే సినిమాలు కూడా వచ్చి, ఇప్పుడు మన F1 ఎలా చూసాం అందరం, లేకపోతే ఇప్పుడు కాంతారా చూడండి ఎంత బాగా ఆడుతుంది. సో ఐ థింక్ ఆడియన్స్ మైండ్ సెట్ ఇస్ క్లియర్, డోంట్ ఫూల్ us, టేక్ అవర్ మనీ, గివ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, రాఘమయ్య బ్రో నెక్స్ట్ విమల్ గారితో చేస్తున్నారు ప్రాజెక్ట్, ఎట్లా అనిపిస్తుంది? అంటే డీజే టిల్లులా ఉండుద్దా అండ్ దానికి మించి మీ ఫన్ ఏమైనా ఉండుద్దా యాసోల్ లాగా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంతమంది ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు అడిగారు కాబట్టి ఓకే, అది ఆబ్వియస్లీ అది కూడా క్యారెక్టర్ బేస్డ్ కామెడీ. టూ ఎర్లీ టు స్టార్ట్ అబౌట్ దట్, బట్ అది కూడా క్యారెక్టర్ బేస్డ్ కామెడీ, చాలా ఫన్ ఉంటుంది. ఓకే, అంతవరకు చెప్పగలను. మిత్రమండలి క్వశ్చన్ చెప్తాను. ఓకే, మీకెవరు లవర్స్ ఏం లేరా సినిమాలో? తన మీదే నేను పాడతాను. నేను విష్ణు తన మీద పాడతాను. స్వేచ్ఛ 2 3 6 ఈ పైన లవ్ కమింగ్ ఐఎం యు ఫిక్స్ పాడేదా? అంటే మా పిల్లలు ప్రియదర్శి గారిది ఫార్వర్డ్ చేసుకొని చూస్తున్నారు ఇంట్లో. అందులో లేదు ప్రియదర్శి గారిది జంబర్ కింబర్ లాగా. నేను ఆ సాంగ్ చూసాను. అది అంటున్నాను. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్. ఓ ప్లీజ్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీ యూ హ్యావ్ డన్ సో ఫార్? Definitely, I think this will be one of my favorite characters even after. Okay. Anna, what was the last movie you have watched in theaters or OTT? లిటిల్ హార్ట్స్. Little Hearts చూసాను, చాలా బాగా నచ్చింది. వాళ్ళని పర్సనల్ గా అంటే నేను చాలాసేపు అది చూసిన తర్వాత ఒక విధమైన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను. ఎట్లా అంటే నేను ఏం మాట్లాడలేకపోయా సినిమా గురించి. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్, వెరీ రిఫ్రెషింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మౌలి అండ్ మార్తాండ్ అండ్ శివాని, చాలా బాగా చేశారు. సచ్ అ గ్రేట్ లవ్, గ్రేట్ ఫిల్మ్. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చూస్తానే ఆ సినిమా అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఇట్ విల్ ఆల్సో ఏజ్ వెల్ విత్ టైమ్. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరో ఉన్నాడు, అతని పేరు మౌలి. మీరందరూ యూ షుడ్ లుక్ అవుట్ ఫర్ దట్ మ్యాన్, వెరీ వెరీ టాలెంటెడ్. మీరేమైనా తనకి ఛాన్స్ ఇచ్చి మీ దాంట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆయన రైటింగ్ లో నాకు ఛాన్స్ ఇస్తాడని అడగాలనుకుంటున్నాను నేను. మౌలి ఈజ్ అ టెరిఫిక్ రైటర్ బ్రో, అండ్ చాలా మంచి కామిక్ రైటర్ అవుతాడు ఇంకా. అండ్ ఈవెన్ మార్తాండ్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అంత స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ తీసుకొచ్చారు. దట్ ఈస్, అది మలయాళం వచ్చి ఉంటే మనం బట్టలు చింపుకొని 100 కోట్లు ఇచ్చేవాళ్ళమో కానీ, బట్ జస్ట్ ప్యూర్లీ బికాస్ అది తెలుగులో ఉండిందేమో అని నాకు తెలియదు. బట్ వాట్ అ గ్రేట్ ఫిల్మ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఓకే, షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఆన్ మూవీ సెట్. నాకు ప్రతిరోజు పండుగ అన్నట్టు ప్రతిరోజు ఫన్నీ ఇన్సిడెంట్. మాకు విష్ణు బేరా ఉంటే చాలు, మేము ముగ్గురం ఆడియన్స్, వాళ్ళిద్దరు ఎంటర్టైన్ చేస్తాం. ఓకే, మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్న ఫీలింగ్ లో మేము ఉంటాం. ఎంటర్టైన్. కానీ చాలా మంది ఇన్స్టాలో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అమ్మాలి కదా, మీ రీల్స్ ఎక్కువ షేర్ చేస్తుంటారు. మీ రీల్స్ కొంచెం మీమ్స్ టైప్, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఆ శివారపల్లి కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు, స్టోరీలు పెడతారు. అదొక ఎంటర్టైన్మెంట్. మీ రీల్ చూసినంతసేపు కొంచెం
డల్గా ఉందా అంటే సార్? నేను ఆఫ్ స్క్రీన్ చాలా బోరింగ్ ఉంటా, ఆన్ స్క్రీన్ లేదు, ఇక్కడ కూడా మీ మాటలో నాకు అది కనిపిస్తుంది కొంచెం. How can you say that? 2s are 4, Ragu 2, 3s are Mayuru. Okay. If you had to do 3 movies in your lifetime with only one hero, who would you choose? Always Mahesh Babu. Mahesh Babu. Always. Always. Okay. Who is your dream director, Anna? My dream director, Tarun Bhaskar. Tarun Bhaskar. Okay. మీ కాంబినేషన్ అయితే ఇంకా థియేటర్లో బ్లాస్ట్. Yeah, man. He's one of the finest, greatest creators of this time. And I'd love to work with him. ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? చిత్రం బళ్ళారే చిత్రం, చిత్రం బలారే చిత్రం. ఆ గెటప్ అయ్యేమన్నా నరేష్ గారు. నరేష్ గారు. ఓకే. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ది మూవీ సెట్? అలా ఏమి ఇవ్వనండి నాకు. I think that's a little unnecessary. Yeah, maybe I'll just do my job and do it well. Surprise gift on set, I think it's a professional space. I don't think it's necessary. ఓకే. ఫేవరెట్ తెలుగు హీరో? పవన్ కళ్యాణ్. తెలుగు హీరోయిన్? రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారు. ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? Sagara Sangamam. సాగర సంఘం. వన్ డైరెక్టర్, ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్, వాట్ వుడ్ యూ బి? Real An estate mogul. influence. A creator. No, I would definitely be a director. డైరెక్టర్. ఓకే. 3 emojis that describe you best. The three of us best. నాకైతే నవ్వుతుంటే The ఇట్లా three రెండు వాటర్ monkeys. బాటిల్. Okay, yeah. Rag would be the this emoji maybe. This. Because he's always pondering about something. అది యాక్చువల్లీ అదే. Yeah. He would be. Yeah. ఓకే. అండ్ యూ? I think the eyes closing monkey. ఓకే. చూడలేనురా బాబు. Joke అంటాం. What? Yeah. వన్ రూమర్ యూ విష్ వాస్ ట్రూ? మొన్న యాక్చువల్లీ ఇది ఐ హోప్ దిస్ హ్యాపెన్స్. ఇట్స్ ఆల్సో మై ఫేవరెట్ డైరెక్టర్. IMDb-లో ఒక నోటిఫికేషన్ వచ్చింది నాకు. ప్రియదర్శి పులికొండ జాయిన్డ్ SSMB 29. I've saved it now. I'm not kidding. నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది బ్రో. నేను మననే ఒక ఐ థింక్ 6 months ago I've registered in IMDb Pro and then I got messages ప్రియదర్శి joined SSMB 29. నేను చాలా ఏదో చిరాకు మైండ్ లో ఉంటే అప్పుడు వచ్చింది and I felt so happy and I hope it was like, అంటే ఒకసారి మనం ఎంత కోరుకుంటాం కొన్ని, ఇట్స్ లైక్ యూ వాంట్ ఇట్ హ్యాపెన్ సో మచ్ దట్ నోటిఫికేషన్ కేమ్ లైక్ దట్. నేను ఎగ్జాక్ట్లీ సేమ్ ఆన్సర్ చెప్పబోయా. అండ్ దట్స్ వై మై ఎక్స్ప్రెషన్ వాస్ దిస్, బికాస్ ఏమైందంటే శివరపల్లి పోస్టర్స్ నడుస్తుంటే వన్ ఆఫ్ ద క్యాషియర్ సమ్మన్ ఫ్రమ్ SSR టీమ్ వాస్ దేర్. ఈ ఫోటో వన్ ఆఫ్ ద ఆప్షన్స్ లో చూసానండి దీంట్లో అని చెప్పారు అనమాట. అసలు అనుకున్నా అవ్వలేదు అనుకుంటా, ఆబ్వియస్లీ ఇంత షూట్ చేస్తారు కాబట్టి. కరెక్ట్. సో ఆబ్వియస్లీ విష్ దట్ రూమర్ వాస్ ట్రూ. ఓకే. అంటే అక్కడ వరకు వెళ్ళింది ఫోటో అంటే నేను పిచ్చోడ్ అయిపోయా. SSMB 29 అనగానే యారే బ్లష్ అవుతున్నారు. No, I feel Blushing like is a I constant don't- emoji basically. My yeah, I would feel the same way if they even just said Mahesh Anna kuda ఆ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి. ba 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 Mahesh. మహేష్. Oh, we all are very proud of all that. If you get a superpower for a day, what would you do? What superpower would you pick? నేను ఒక షారుఖ్ ఖాన్ సినిమాలో And superpower అవసరం లేదు. That's your acting skill will get you there. సూపర్ పవర్. Like, would you want to be invisible or like super speed? సూపర్ పవర్ అంటే మా మమ్మీని ఒక 30 years బ్యాక్ తీసుకెళ్తా తన ఆ హెల్త్ కి. ఓకే. వావ్. How sweet, dude. Wow. ఎవరి ఆన్సర్ చెప్పలేదమ్మా. Oh. అరే టచ్ చేస్తా. తమిళ వచ్చేది. స్పీచ్లెస్. జస్ట్ స్పీచ్లెస్. అంటే now when I see them struggling to wow that, so Okay. What a great thought. Marry, date, friend. Give 3 hero names. I will first do friendship, then date, then marry one person only anyway. And it's definitely not all the actors are married. So there's no point playing this hypothetical game of who Okay. will I marry with married people. No. ఓకే అన్న, ఇది మూవీ టైటిల్ చెప్తాను ఇంగ్లీష్లో, అది తెలుగులో ఏ మూవీ అనేది చెప్పాలి. ది ప్రిన్స్. Rajkumar. రాజకుమారుడా? ఓకే. కరెక్ట్గా చెప్పా. లవ్ యాజ్ నో రూల్స్. Premaki, something is like love has సేమ్ హీరో, ఆ Same. క్యారెక్టర్లోనే అది ఉంటుంది. కొంచెం పేరు ఇది కొంచెం కష్టం. అది ఒక మనిషి, ఒక నార్మల్ పేరు ఒక అబ్బాయిది, బట్ ఆ కథలోనే ఇది ఉంటుంది. So the title translation. ఆ టైటిల్ ట్రాన్స్లేషన్ అది. love has no rules. సేమ్ హీరో.
సేమ్ హీరోనా? ఇందాక మీరు చెప్పిన మహేష్ బాబు గారిది లవ్ హ్యాస్ నో రూల్స్. ఆ కాన్సెప్ట్ అంతా ఈ టైటిల్లోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో. కాన్సెప్టా? ఐ మీన్ ఆ స్టోరీ అంతా మీకు ఒక్కడు దగ్గరికి వచ్చారు, కొంచెం అతడు. దగ్గరికి వచ్చారు. దానికి ముందు నాని. నాని. బా- లవ్ హ్యాస్ నో రూల్స్. బాబీ బాబీ అరే అంత కొంచెం దగ్గరికి వచ్చారు అనుకున్నా అది చెప్పలే. రోమియో జూలియట్. ఓకే, ఫస్ట్ లవ్. తొలి ప్రేమ. ఓకే, వన్ హూ రూల్స్. వన్ హూ రూల్స్. ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఆ టైటిల్ తో కృష్ణ మందే జగద్గురు. సేమ్ హీరో అమ్మా ఇప్పుడు సేమ్ హీరోనా? పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్. గోపాల గోపాల. గోపాల గోపాల. లార్డ్ విష్ణు. గోకులంలో సీత. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. గబ్బర్ సింగ్ చెప్పేద్దాం. ఇందాల దగ్గరికి వచ్చారు ఒక మూవీ. గోకులంలో సీత. పాస్. పాస్. Hmm. దర్శి అన్న పాస్ పాస్. బద్రి. బద్రి. Man in love. బద్రి మ్యాన్ ఇన్ లవ్. ఓకే, శంకర్ హూ సెల్స్ ఇలిసిట్ లిక్కర్. కుటుంబ శంకర్. గుడుంబ శంకర్. ఓకే, ఫన్ ఆర్ సెలబ్రేషన్. మిత్ర మండలి. మీది కాదు, సేమ్ హీరో పవన్ కళ్యాణ్ గారిది. జల్సా. ఎస్, Yeah. దర్శి అన్న మీరు చెప్తారు అనుకున్నా. అది అందరికి అనుకున్నా నేను అది. జల్సా. ఓకే, అండ్ మూవీలో హీరో నేమ్ చెప్తా, ఆ మూవీ పేరు చెప్పాలి. మీ ఫేవరెట్ హీరో. ఓకే. ఓకే, సీతారాం. ఈయన మేనేజర్ పేరేంటి? మహేష్ బాబు గారు చేసిన మూవీలో ఆయన క్యారెక్టర్ నేమ్ అది. నిజం. ఓకే, రాజా. యు హావ్ వాచ్డ్ మహేష్ బాబు గారి మూవీస్, ఆల్ మూవీస్. Yeah, but he's my Raja in every film, so it's hard to say. అరే రాజా. రాజా ఒక్క నిమిషం ఆగండి. ఐ థింక్ వీఆర్ కమింగ్ క్లోజ్. ఇందాక మీరు ఒక మూవీ నేమ్ చెప్పారు. రాజ్ కుమారుడు. అది అండ్ ఇంకో మూవీ కూడా ఉంది. దూకుడు. దూకుడులో అతడు కాదు. స్వారీ ఉంటుంది దాంట్లో, హార్స్ రైడింగ్. టక్కర్ దొంగ. టక్కరి దొంగ. టక్కర్ దొంగ రాజా. సారీ. ఓకే, పార్దు. కాదు అబ్బా అతడు. ఇది బాగా. యాక్చువల్లీ నందు. విజయ్ సూర్య. ఓకే. ఓకే, గౌతమ్. నేను ఒక్కడిని. వన్ నేను ఒక్కడిని. ఓకే, Yeah, I was going to say something. విచ్ వే టు ఆంట్స్ హౌస్. అత్తరింటి దారి. అత్తరింటి దారి. ఓకే, బ్రేవ్ వారియర్ నేమ్డ్ హరిహర. హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు. ఓకే, వీరమ్మల్. నేమ్ ఆఫ్ ఏ రివర్డ్ సైంట్. శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర. రాఘవేంద్ర. ఓకే, ప్రభాస్. వీల్ ఆర్ సైకిల్. చక్రం. ఓకే, వన్ హూ ప్రాక్టీసెస్ యోగా. యోగి. యోగియా. ఓకే, లిప్సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్. సింగ్ సౌండ్ అంటారు. Yeah, సింగ్ సౌండ్ అంట. ఓకే, సాక్రెడ్ థ్రెడ్ ఆఫ్ బ్రదర్ సిస్టర్ బాండ్. Raki. ఓకే, క్లవర్ ఆర్ డేరింగ్ గాయ్. నాన్నకు ప్రేమ. నాన్నకు ప్రేమతో. కాదు. కంట్రీ. Daring. కంట్రీ. క్లెవర్ గా అన్నాడు. Correct. ఎంత బ్యాడ్ ఉన్నా ఈ గేమ్ లో. My name ఓకే, కూడా. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గురించి ఆడియన్స్ కి ముగ్గురు వన్ వర్డ్ లో చెప్పాలి. మీరు ప్రమోషన్ వీడియో చేశారు, 3 సినిమాలు వస్తున్నాయి, ర్యాంప్ ఈ టైప్ లో. ఆ టైప్ లో మూవీ గురించి ఆడియన్స్ కి చెప్పాలి. తప్పకుండా చూడండి. అంతే, మా ట్రీజర్ చూడండి, ట్రైలర్ చూడండి, మేము విడుదల చేసిన పాటలన్నీ చూడండి. తప్పకుండా సినిమా థియేటర్ లో చూడండి. Please. మిత్ర మండలి గురించి 2 ముక్కలు చెప్పాలంటే మిత్ర మండలి. రాగ్ మయూర్. మీరు చెప్పానండి ఆయన చెప్పినాక ప్లీజ్ అన్న. మీరు వన్ వర్డ్ అన్నారు కదా. ప్లీజ్ అని చెప్పారా? ప్లీజ్. ఓకే, తను October చాలా 16. పద్ధతిగా చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. Thank you.